దేశం తర్వాతనే కదా మతం అనేది. ఒక మాట క్లారిటీ మీరు చెప్తాను కదండి, దేశము వేరు విశ్వాసం వేరు. ఓకే, దేశం వేరు విశ్వాసం వేరు. ఈ దేశంలో ఎవరు వారి విశ్వాసాన్ని కొనసాగించవచ్చు. మన ఉనికి ఉన్న తర్వాతనే కదా విశ్వాసం అనేది ఉండేది. ఉనికి ఉండాలిగా, మన ఉనికి ఉండాలి కదా. ఉనికి ఉండాలంటే ప్రాణం ఉండాలి, ఆ అస్తిత్వం ఉండాలంటే దేశమే ఉండాలి, ఆ దేశమే కదా. అందుకే దీన్ని గురజాడ అప్రావ్ ఏమంటారంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కరెక్ట్, దేశం అంటే మనుషులు, మట్టిని కాదు నేను దేశం అంటున్నది, మనుషుల్ని. కాబట్టి మనుషులు ఉన్నప్పుడు వారికి వ్యక్తిత్వాలు ఉంటాయి, వారికి విశ్వాసాలు ఉంటాయి. ఓకే, నా విశ్వాసాన్ని ప్రకటించుకుంటాను, లేదా మీ విశ్వాసాన్ని మీరు నా ప్రకటించండి. ఇప్పుడు ఈయన పుండరీకుడు అన్నాడు, లేకపోతే శ్రవణుడు అన్నాడు. ఓకే, నేను వింటున్నా, కొత్త విషయాలు తెలుసుకుంటున్నా, నాకేం ఇబ్బంది లేదు. లేదా హైందవానికి సంబంధించినటువంటి ఇప్పుడు కరుణాకర్ సుగుణ స్టూడియోకి నేను 2 సార్లు వెళ్ళాను. వెళ్తే సెకండ్ టైం రిసెప్షన్ లో కూర్చున్నప్పుడు ఆ పక్కన ఒక పేపర్ ఉంది, ఏమంటారు హిందూయిజానికి సంబంధించి ఒక పాంప్లెట్ ఉంది. వాళ్ళు నాకు ఇవ్వలే, నేనే తీసుకున్నాను. మొత్తం 3 పేజీలు నేనే చదువుకున్నాను. చదివితే ఏ నష్టం వచ్చింది? ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, రైట్, అంతే. చదివితే తప్పులేదు, బూత్ లేదు. ఇప్పుడు చాలా శ్లోకాలు ఉన్నాయి, అన్ని చదివాను, వాటి భావాలు ఉన్నాయి, చదివాను నేను. ఆ చదవగానే ఏదో పెద్ద బూత్ నేనేమో అనుకోను అసలు. ఇప్పుడు నాకు కొడుకున్నాడు కదా, వాడికి ఇంకా వయసు రాలి, వాడికి 10 సంవత్సరాలు ఉన్నాయి. వాడికి పెద్ద వయసు వచ్చిన తర్వాత వాడికి 3 ఇస్తాను నేను. భారతాన్ని ఇస్తాను, ఖురాన్ని ఇస్తాను, బైబుల్ని ఇస్తాను. ఒరే నాయన, గుడ్డిగా నువ్వు దీన్ని ఫాలో అవ్వకు, చూడు, 3 తేడా నువ్వే చెప్పు అంటాను నేను. ఎందుకంటే ఆలోచన పరిధి విస్తృతం కావాలి. బావిలో కప్పలాగా నేను పెంచను. నాకు ఏదైనా పుస్తకం దొరికితే చదివే అలవాటు నాకు ఉంది. అది హిందూ బుక్, ఖురానా, నాకు అనవసరం. అది ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, అల్టిమేట్గా ఏది ట్రూత్ అయి ఉంటుంది, ఆ అనాలిసిస్ నాకు ఉంటుంది. సో ఏంటంటే మత ప్రచారం మంచిది. ఇప్పుడు మీరు బైబుల్ చదవలే, ఇంకోటి అండి, ఇది ఈ బుక్ చెప్పి మత ప్రచారం ఏంటంటే, ఇప్పుడు మీరు బైబుల్ చదవలేదన్నా, మీకు బైబుల్ తెలియదు, నేను చదివాను, ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను మీతో చెప్తాను. నేను భగవద్గీత చదవలేదు, ఓకే, మీరు నాతో చెప్పండి. ఇప్పుడు హిందువులు కూడా వచ్చేసి ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళిపోయి లేకపోతే వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఇట్లా చెప్పుకోవచ్చా? డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ చేయడం తప్పు. కానీ ఇదిగో ఇది భగవద్గీతలో రాయబడింది, మీరు చదవగలరా, నాకు ఇవ్వండి, చదవగలరా అని అన్నారు. ఓకే, నో థ్యాంక్ యూ, వద్దండి అన్నాను అనుకో, ఓకే ఫైన్, ఇంకో ఇంటికి వెళ్ళు. లేదా ఇస్తే తీసుకున్నాను అనుకో, ఓకే థ్యాంక్ యూ, ఇచ్చేసాయి. ఇది మంచి వాతావరణం. అసలు అది కూడా ఎందుకని, ఏది అది కూడా ఎందుకు? అసలు మాకు బైబిల్లో ఆజ్ఞ ఉంది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు చెప్పాడు. ఇప్పుడు మా ప్రమాణ గ్రంథాన్ని మేము పాటించాలా వద్దా? మీ దాంట్లో అది లేదేమో నాకు తెలియదు. మా యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా గురించి చెప్పండి అని అన్నాడు. సో చెప్పాల్సిన బాధ్యత మాకు. నా చిన్నతనంలో గీతలో కూడా ఉందనుకుంటా అండి ఒక ముక్క, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి, ఒక్క నిమిషం ముగించేస్తాను. వీరబ్రహ్మేంద్ర స్వామిని గురించినటువంటి జీవిత చరిత్ర నా చిన్నతనంలో నెలకొకరైనా సంవత్సరానికి ఒకరైనా వచ్చేవాళ్ళు. ఆ చరిత్రని, ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా రాశాడు, ఆయన ఎలా సజీవ సమాధి అయ్యాడు, ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్టర్ వేసి చూసేవాళ్ళు. మేము ఆ పిల్లలు అంతా వెళ్ళి అలా కూర్చొని చూసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎక్కడో కందిమల్లపల్లిలోనో లేకపోతే బనగాలపల్లిలోనో లేదా బ్రహ్మంగారి మఠంలోనో జరిగినటువంటి ఆ నేపథ్యాన్ని, ఆ వృత్తాంతాన్ని మా ఊరికి వచ్చి చెప్పకపోతే ఆయన గురించి నాకు అసలు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. సో అలా వచ్చారు, మాకు చెప్పారు, వీరనాగమ్మ కథ అంటారు, బాలనాగమ్మ కథ అంటారు. ఓకే, మంచిది కదా, ఏం నష్టం ఏంటి? వచ్చారు, చెప్పారు, ఓకే విన్నాము, అది నమ్మాలనిపిస్తున్నదో లేదా తెలియదు, ఇబ్బంది ఏంటి? సో మత ప్రచారం మంచిది అంజీ గారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నా వరల్డ్ వ్యూ ఏంటి మీకు చెప్తున్నాను. ఇష్టం ఉంటే వినండి, లేకపోతే లేదు, బలవంతం లేదు. మీరు నాకు చెప్పండి, తప్పులేదు. కానీ బలవంతంగా చెప్పడము, అభ్యంతరం చేయడము, అఫెండ్ చేయడము, వాళ్ళ గుడుల దగ్గరికి వెళ్ళి చెప్పడము, వాళ్ళ దేవతలు కంపేర్ చేస్తూ తిట్టడము, నేను ఖండించే విషయాలు ఇవన్నీ. నీ గ్రంథం ఎలా రాయబడిందో చెప్పు, కానీ వాళ్ళ దేవుల్ని కంపేర్ చేస్తూ తిట్టద్దు, అది నేను అంటాను. ఓకే అండి, సరే. ఇప్పుడు నేనేమంటానంటే, హిందుత్వంలో విచక్షణ ఉంది అని చెప్పి మొదటి నుంచి నేను మాట్లాడుతాను. విచక్షణ అంటే మంచిని మంచిగా స్వీకరించడం, చెడును చెడుగా పక్కన పెట్టడం, ఇది విచక్షణ. ఇప్పుడు నేను జాన్పాల్ గారు నాకు సిద్ధాంతపరంగా విరోధి కాబట్టి ఆయన ఏం చెప్పినా ఖండించుకుంటూ పోవడం, ఆయన తప్పుగా చూపించడం, అది విచక్షణ కాదు. ఇప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు, నా కొడుక్కి పెద్ద అయిన తర్వాత 3 పుస్తకాలు ఇస్తాను, నచ్చింది తీసుకోరా అని. అది మనందరం క్లాప్స్ కొట్టి అభినందించాల్సిన విషయం అంటాను నేను. ఎందుకంటే చాలామంది పాస్టర్లలో నేను చూశాను, హిందుత్వం జోలికి వెళ్తే నువ్వు సైతాను గ్రంథాలు చదివినట్టు, అక్కడ అసలు దాన్ని చూడకూడదు, ముట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు బోడి మంది ఉన్నారు. అలాంటి దుర్మార్గమైనటువంటి బోధనలకు విరుద్ధంగా ఇలాంటి విషయాలు చెప్పారనుకోండి, మనం అందరం అభినందిస్తాం.
ఇప్పుడు ఏ మత గ్రంథంలోనైనా మంచి చెడులు ఉంటే ఉండొచ్చు, అంటే నచ్చని విషయాలు ఉండొచ్చు, నచ్చిన విషయాలు అంటే నచ్చని విషయాలు ఉంటాయి. నీకు కొత్త విషయాలు తెలుసుకోవాలి అని జిజ్ఞాస ఉంటే, నాలెడ్జ్ పెంచుకోవాలని జిజ్ఞాస ఉంటే ఆ పుస్తకం చదవమని చెప్తాను. నేను కూడా బైబిల్ చదవమని చెప్తాను మన వాళ్ళకి. అందులో మంచి విషయాలు ఉంటే తీసుకుందాం, మన పనికిరాని విషయాలు పక్కన పెట్టేద్దాం. ఇది విచక్షణ. సరే, ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి కొన్ని విషయాల్లో ఆ మతాన్ని ఎందుకు నమ్ముతున్నావు నువ్వు, ఈ మతాన్ని నమ్మాలి అని కనుక ఒక రాజ్యం శాసిస్తే అది నియంతృత్వం అవుతుందని. అదే ఒక మతానికి కూడా వర్తిస్తుంది కదా. నువ్వు ఆ మతంలో ఎందుకున్నావు, నా మతంలోనే ఉండాలి అని దేవుడు అంటే అది కూడా నియంతృత్వమే అవుతుంది. ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు మనకి ఒక కారు తీసుకున్నాం, కారుకి ఏదైనా రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? సర్వీస్ సెంటర్కి వెళ్తాం. అంటే ఆ షోరూమ్కి సంబంధించినటువంటి మహీంద్రా తీసుకున్నాం అనుకోండి, టాటా తీసుకున్నాం అనుకోండి, ఎక్కడ తీసుకుంటే దాని సర్వీస్ సెంటర్కి వెళ్తాం. ఎందుకంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అనేది ఆ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది, అది ఎలా వర్క్ చేస్తుంది, పోతే ఏం చేయాలనేది. అలాగే మనిషి అనేటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనందరి మ్యానుఫ్యాక్చర్ దేవుడు అనుకుంటే మనిషి మనస్తత్వం దేవుడికి తెలీదా? ఇప్పుడు భగవంతుడు మనుషులందరినీ సృష్టించాడండి. సృష్టించిన తర్వాత వీళ్ళ మనస్తత్వం ఏంటి? పుర్రికో బుద్ధి జహ్వకో రుచి. అంటే అందరి ఆలోచన స్థాయి ఒకే రకంగా ఉండదు, అందరి అలవాట్లు అభిరుచులు ఒకే రకంగా ఉండవు. ఒకళ్ళు సాకార ఆరాధనను ఇష్టపడతాడు, అంటే విగ్రహాన్ని పెట్టుకుంటేనే వాడు ఇష్టపడతాడు. ఒకడు కళ్ళు మూసుకుని నిరాకార ఉపాసన చేస్తాడు. ఒకడు శివతత్వాన్ని ఇష్టపడతాడు, ఒకడు విష్ణుతత్వాన్ని ఇష్టపడతాడు, ఒకడు స్త్రీతత్వాన్ని అమ్మవారి తత్వాన్ని ఇష్టపడతాడు. అంటే వాళ్ళ యొక్క మనస్సులు అభిరుచులు అభిప్రాయాలు అలా సింక్ అయి ఉంటాయి. అందరూ ఒకే రకంగా లేరు. మీరందరూ ఒకే రకమైన దేవుణ్ణి ఒకే పేరుతో ఒకే రకంగా ఆరాధించాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అన్నాడు అనుకోండి. అంటే మనిషి యొక్క మనస్తత్వం మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరిగింది అనేది అతనికి తెలియదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాడు అనుకోండి, వీళ్ళందరి ఆలోచనలు అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు, ఒకే విధానం పెడితే వీళ్ళందరిలో కొంతమంది మాత్రమే సేవ్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ చంపాల్సి వస్తుంది అనే నాలెడ్జ్ ఆయనకు ఉంటుంది. కాబట్టి హిందుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరిగిందో భగవంతుడు తెలుసు కాబట్టి అనేక రకాల, ఇప్పుడు నేను తల్లిదండ్రులను సేవించడం ద్వారా తరించి ఉన్నానని చెప్పానా? అసలు భగవంతుడిని తెలియకుండా నాస్తికులుగా ఉన్న వాళ్ళు తరించారని చెప్పానా? లేకపోతే అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు, శివుని ఆరాధించిన, విష్ణువుని ఆరాధించిన వాళ్ళు తరించిన వాళ్ళు ఉంటారు కదా. అనేక రకాలుగా గమ్యస్థానానికి చేరేవాళ్ళు ఉంటారు. అందరూ మీరు ఈ రూట్లో వస్తేనే, లేకపోతే మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తా అంటే నడవదు, కుదరదు. అందరి యొక్క పరిణితి పరిపక్వత ఒక రకంగా ఉండదు, అందరి యొక్క ఆలోచన విధానం ఆలోచన స్థాయి మేధోస్థాయి ఒక రకంగా ఉండదు, అందరి యొక్క జీవన స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళకి పూర్వం నుంచి సంక్రమించినటువంటి సంస్కృతులు ఆచార వ్యవహారాలు మతాలు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడో అమెరికాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టినోడికి నీకు శివుడు తెలియదా, శివుడు తెలియకపోతే నేను చంపేస్తానంటే అడిగి తెలీదు. ఆ ప్రాంతంలో అప్పటికి ఆ సంస్కృతి లేదు అక్కడికి. కాబట్టి వాడు ధర్మబద్ధంగా ఉన్నాడు లేదా? ధర్మం అధర్మం అని విచక్షణ అందరికీ ఉండదు. మనిషిని చంపకూడదు, ఇంకొకటి పీడించకూడదు, ఇంకొకటికి అన్యాయం చేయకూడదు. ఇవి సర్వమానవ ధర్మాలు కదా. ఈ సర్వమానవ ధర్మాలు అతను పాటిస్తున్నాడు లేదా? కాబట్టి సర్వమానవ ధర్మాలను పాటించే విధంగా ఉన్నారా లేదా ఆ పారామీటర్లోంచి చూడాలి. నన్ను నమ్మకపోతే ఈ పేరుతో పిలిస్తే ఆ రూపంతో పూజిస్తే చంపేస్తా అంటే మనిషి యొక్క మనస్తత్వం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆ సిద్ధాంతాలు పెట్టిన వాళ్ళకి తెలియదు. ఇది నా పాయింట్. చెప్పమంటారా, మీరేమన్నా అడుగుతారా? లేదు, నేను ఇప్పుడు ఆయన 4-5 పాయింట్లు పట్టారు, 2 రాసుకున్నాను. ఇంకా ఇలా ఆయన అడిగిందని చెప్పాను, నేనేం చెప్పాను, మీరు అడిగిందని చెప్పాను, ఆయన అడిగిందని చెప్పాను. ఇప్పుడు మీరు అడిగిందని చెప్పమంటారా, లేకపోతే మీరేమన్నా అడుగుతారా? కాదు, ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి ఆయన మాట్లాడి కంప్లీట్ చేసేస్తాను. అంటే నేను అందుకే పాయింట్ టు పాయింట్ వెళ్దాం.